కోల్కతా వైద్య విద్యార్థిని హత్యాచార ఘటనకు వ్యతిరేకంగా నిరసనలు కొనసాగుతున్నాయి. గుంటూరు జీజీహెచ్లో జూనియర్ వైద్యుల ఆందోళనలు 9వ రోజుకు చేరుకున్నాయి. విధులు బహిష్కరించి తాము నిరసనలు చేస్తున్నా ప్రభుత్వాలు పట్టించుకోవటం లేదని జూడాలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆసుపత్రుల వైద్య సేవలు అందించే వారికి భద్రత లేకపోతే వైద్యం ఎలా చేయాలని వారు ప్రశ్నించారు. వైద్యుల రక్షణకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం త్వరగా చట్టాన్ని అమల్లోకి తీసుకురావాలని కోరారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో అవసరమైన సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. వైద్యులు 24 గంటలు అభద్రతా భావంతో విధులు నిర్వహించాల్సి రావటం బాధాకరమని జూడాలు ఆవేదన వ్యక్తం చేశారు. సీరియస్ గా చెప్తున్నాను. ఒక్క మాట సూపరింటెండెంట్ సార్ లెటర్ ఇచ్చారనుకో, ఇంటర్వ్యూ మీరు తీసుకోండి సార్, నాకేం ప్రాబ్లం లేదు, నేను యూజీతో పీజీతో చేసుకుంటానంటే మీకు చొక్కా కనపడతాయి చెప్తున్నా. ఫర్ ఎగ్జాంపుల్ మన పక్కన ఉన్న తెలంగాణనే స్పెషల్ పోలీస్ ఫోర్స్ ఒకటి ఇచ్చారండి ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్కి ప్రత్యేకంగా. పక్క రాష్ట్రం వాళ్ళు తీసుకుందానైనా ఐడియల్గా తీసుకొని మన స్టేట్లో మన హాస్పిటల్స్ వరకు ఇస్తే దాని వరకైనా ఇక్కడ ఖచ్చితంగా మనకి ఇక్కడ జరిగే ఇన్సిడెంట్స్ చాలా వరకు తగ్గించవచ్చు. ఇప్పుడు ఎలాగైతే ఒక మహిళా డాక్టరు ఇన్ని హాస్పిటల్ జరుగుతున్న డ్రగ్ ర్యాకెట్ని కావచ్చు, లేకపోతే సెక్స్ ర్యాకెట్ని కావచ్చు, దాన్ని అపోజ్ చేసి ఎలాగైతే ఇంత దూరం వరకు తన ప్రాణం మీదకి తెచ్చుకుంది, ఇలాంటి ఇన్సిడెంట్లు మళ్ళీ రిపీట్ కాకుండా ఉంటాయి. రాజకీయ నాయకులు కావచ్చు, లాయర్స్ కావచ్చు, పోలీస్ ఆఫీసర్స్ కావచ్చు, వాళ్ళకి చాలా ప్రొటెక్షన్ ఉంటుంది. అండ్ కామన్ పీపుల్ వాళ్ళని అసలు టచ్ చేయడానికి కూడా భయపడతారు. కానీ డాక్టర్స్ 24/7 దే ఆర్ అండర్ థ్రెట్. ఏ పేషెంట్ ఎలా రియాక్ట్ అవుతారు, ఎక్కడ ఎలా రియాక్ట్ అవుతారు అనేది అసలు తెలీదు. మాకు అయితే రక్షణ కల్పించాలి. సిపిఐ యాక్ట్ అమల్లోకి ఖచ్చితంగా రావాలి.